గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడేస్ కాన్సెప్ట్ ఈస్ టెంప్లేట్. టెంప్లేట్ అనే వర్డ్ మీరు ఫ్రీక్వెంట్గా వింటూనే ఉంటారు కదా. జనరల్గా మొబైల్ ఉన్న ప్రతి వాళ్ళకి ఈ టెంప్లేట్స్ గురించి తెలుస్తుంది. మనకి జనరల్గా ఎప్పుడైనా మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు లేకపోతే సమ్ బిజీగా ఉన్నప్పుడు మనం ఫోన్ కాల్ వస్తే అప్పుడు మనం ఏం చేస్తాం, కాల్ యూ లేటర్ లేకపోతే ఐఎమ్ ఇన్ ఆఫీస్ బిజీ ఇలాంటి మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ని మనం మన ఫ్రెండ్స్కి సెండ్ చేస్తూ ఉంటాం కదా. సో దోస్ ఆర్ నథింగ్ బట్ టెంప్లెట్స్. టెంప్లెట్స్ అంటే మన ప్రోగ్రాంలో ఉన్న కాంప్లెక్సిటీని తగ్గించుకోవడానికి మనం ఏవైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తామో వాటిని టెంప్లెట్స్ కింద డిజైన్ చేసి పెట్టారనమాట. సో వెన్ ఎవర్ వీ నీడ్ దట్ వీ కెన్ యూజ్ దట్ టెంప్లెట్. అండ్ కమింగ్ టు ద అవర్ ప్రోగ్రామింగ్ భాషలోకి వచ్చేస్తే జనరల్గా మనం ఫంక్షన్స్ రాస్తూ ఉంటాం కదా. డిఫరెంట్ ఫంక్షన్స్ రాస్తాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రాంలో నేను యాడ్ అనే ఫంక్షన్ రాశాను. సో ఈ పైన యాడ్ అనే ఫంక్షన్ విచ్ ఈస్ యూజ్ టు యాడ్ టూ ఇంటీజర్స్. ఇక్కడ ఇంట్ ఎక్స్ ఇంట్ వై అన్నాను కదా. సో ఈ రెండు ఇంటీజర్స్ నెంబర్స్ని యాడ్ చేయడానికి ఈ యాడ్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. ఈ కిందకు వస్తే అదే సేమ్ యాడ్ అనే ఫంక్షను ఇక్కడ రెండు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని యాడ్ చేస్తుంది. అంటే మీకు అర్థమై ఉంటుంది, ఇక్కడ చేసే పని ఒక్కటే, బట్ డిఫరెంట్ డేటా టైప్స్కి నేను డిఫరెంట్ ఫంక్షన్స్ని రాయటం జరుగుతుంది. సో ఇక్కడ చేసే పని ఒకటే అయినప్పుడు ఒకటే ఫంక్షన్ రాస్తే ఇదే ఫంక్షను అన్ని టైప్ ఆఫ్ డేటా టైప్స్కి ఈ ఫంక్షన్ అప్లికబుల్ అయితే మన ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ తగ్గిపోతుంది కదా, అవునా కదా. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే మనకి టెంప్లెట్స్ అనేది డిజైన్ చేయటం జరిగిందనమాట. సో మనకి ఎప్పుడైతే ప్రోగ్రామ్ లెంత్ కోడ్ తగ్గించుకోవాలి అనుకుంటామో అప్పుడు మనం చేసే రిపీటెడ్ టాస్క్ని ఒక జెనరిక్ ఫంక్షన్ కింద ఆర్ జెనరిక్ క్లాస్ కింద డెవలప్ చేయడం జరుగుతుంది. సో దట్ అదే ఫంక్షన్ కానీ ఆ క్లాస్ కానీ మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ద టెంప్లెట్స్ అలౌ యూ టు రైట్ జెనరిక్ ప్రోగ్రామ్స్. అంటే జనరలైజ్డ్ ప్రోగ్రామ్స్ని మనం రాయటానికి ఈ టెంప్లెట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఒక ఫంక్షన్నే మనం ఈ డిఫరెంట్ డేటా టైప్స్కి ఆ ఫంక్షన్ అప్లికబుల్ అయ్యేటట్టుగా మనము ఈ టెంప్లెట్స్ని రాస్తున్నాం. ఓకే, సో టెంప్లెట్స్ ఆర్ ఆఫెన్ used in the larger code base for the purpose of code reusability. ఎక్కడైతే మనం రిపీటెడ్గా ఒక్కటే కోడ్ రాస్తామో ఆ కోడ్ రీయూజబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ కోసం మనం టెంప్లెట్ని వాడతాం. అంటే ప్రోగ్రామ్ కోడ్ తగ్గించుకోవడానికి ఈ టెంప్లెట్స్ అనేవి ఉపయోగపడతాయి. జనరల్గా ఇక్కడ టెంప్లెట్స్ అనేవి టూ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఒకటి ఫంక్షన్ టెంప్లెట్, ఇంకొకటి క్లాస్ టెంప్లెట్. ఫంక్షన్ టెంప్లెట్ అనేది మనం ఇందాక చూసాం కదా, ఒక ఫంక్షన్ డిఫరెంట్ డేటా టైప్స్కి ఒకటే ఫంక్షన్ అప్లికబుల్ అవ్వాలి అంటే మనం ఫంక్షన్ టెంప్లెట్స్ని వాడతాము. అదే సేమ్ ఒక క్లాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్కి అప్లికబుల్ అవ్వాలి అంటే మనం క్లాస్ టెంప్లెట్ని వాడతామన్నమాట. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫంక్షన్ టెంప్లెట్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ చూడండి, టెంప్లెట్ అనేది కీవర్డ్. దిస్ ఈజ్ అ కీవర్డ్ అండ్ విత్ ఇన్ ద యాంగులర్ బ్రాకెట్స్ క్లాస్ అనే ఒక కీవర్డ్ వాడాం. నెక్స్ట్ ఇక్కడ టీ అన్నాను చూడండి, ఈ టీ అనేది ఏంటంటే టెంప్లెట్ ఆర్గ్యుమెంట్ అనమాట. అంటే నువ్వు ఈ టీ అనేది నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటా ఇచ్చినా రిసీవ్ చేసుకుంటుంది. నువ్వు ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూ ఇస్తే టీ అనేది ఇంటిజర్ కింద కన్వర్ట్ అవుతుంది. నువ్వు ఫ్లోట్ ఇస్తే టీ అనేది ఫ్లోట్ కింద కన్వర్ట్ అవుతుంది. నువ్వు క్యారెక్టర్ ఇస్తే టీ అనేది ఆటోమేటికల్గా క్యారెక్టర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ తర్వాత ఇక్కడ టీ ఇచ్చాను, దట్ మీన్స్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్ నేమ్ అండ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ మనకి ఫంక్షన్ పారామీటర్స్ వాడతాం కదా, ఆ ఫంక్షన్ పారామీటర్స్ కూడా టీ టైపే ఇస్తున్నాను. ఈ లోపల ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అనేది రాయటం జరుగుతుంది. అలానే ఈ ప్లేస్లో మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ద క్లాస్ మనం టైప్ నేమ్ అనేది కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ క్లాస్ అనే రాసే బదులుగా మనం ఏ కీవర్డ్ వాడచ్చు అంట, టైప్ నేమ్ అనే కీవర్డ్ని కూడా రాసుకోవచ్చు. నేను కమింగ్ ప్రోగ్రాంలో ఒక జెనరిక్ ఫంక్షన్ని క్రియేట్ చేయడం జరిగింది ఆర్
టెంప్లెట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఏం చేశాను అంటే బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కోసం నేను ఈ ప్రోగ్రామ్ రాశాను. సో 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్లో ఏదైతే బిగ్గెస్ట్ నెంబరో దాన్ని ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుందన్నమాట. అయితే దిస్ ఈజ్ ఎ టెంప్లెట్ అని చెప్పడానికి నేను ఇక్కడ ప్రోగ్రాంలో టెంప్లెట్ అనే కీవర్డ్ వాడాను, క్లాస్ యాంగులర్ బ్రాకెట్స్లో క్లాస్ అని వాడాను, అండ్ టీ అనేది నువ్వు ఇచ్చిన డేటా టైప్ని బట్టి టీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. హియర్ ఈ బిగ్ అనే ఫంక్షన్కి రిటర్న్ టైప్ కూడా టీనే. ఇక్కడ నేను 2 పారామీటర్స్ అంటే బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాను కదా, సో 2 వాల్యూస్ని తీసుకుంటున్నాను. పేర్లు ఏంటి అంటే n1 అండ్ n2. ఈ రెండు కూడా ఒకే డేటా టైప్, ఐదర్ బోత్ ఆర్ ఇంటీజర్స్ అయినా అవ్వచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అయినా అవ్వచ్చు, క్యారెక్టర్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అదేంటి అనేది ఈ టీ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఫంక్షన్ డెఫినేషన్ లోపల నేను ఏం చేశాను అంటే ఈ రెండిట్లో ఏది బిగ్గెస్ట్ నెంబరో డిసైడ్ చేసి ఆ బిగ్గెస్ట్ నెంబర్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఇది కండిషనల్ ఆపరేటర్, మీరు చూసే ఉంటారు. ఈ కండిషనల్ ఆపరేటర్ ఈ 2 వాల్యూస్ని చెక్ చేసి ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్, ఈ క్వశ్చన్ మార్క్, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ క్వశ్చన్ మార్క్ పక్కనున్న వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయితే కోలన్ పక్కనున్న వాల్యూని రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్. సో మెయిన్ ప్రోగ్రాంలో వస్తే నేను ఇక్కడ ఇంటీజర్ అని ప్రింట్ చేసిన తర్వాత బిగ్గెస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ 10, 20 అంటున్నాను. సో బిగ్ అనేది మీకు తెలుసు ఫంక్షన్ నేము, విత్ 2 పారామీటర్స్ నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నాను 10, 20. ఇక్కడ 10, 20 ఈ రెండు కూడా ఏ టైపు, ఇంటీజర్ టైప్, రైట్? సో నువ్వు ఇక్కడ నుంచి ఇంటీజర్ వాల్యూస్ని పంపిస్తున్నావు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ టీ ఆటోమేటికల్గా దేని కింద కన్వర్ట్ అవుతుందంట, ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుందంట. సో టీ ప్లేస్లో మొత్తం ఇంటీజర్తో రీప్లేస్ అవుతుంది. సో ఈ రెండు, ఈ 10 and 2లో ఏది బిగ్గెస్ట్ నెంబర్ 10ని రిటర్న్ చేస్తుంది. ఆ నెంబర్ అనేది మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టైం నేను కాల్ చేసినప్పుడు చూడండి, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఇచ్చాను, వాల్యూస్ ఏమి ఇచ్చాను 10.5, 20.3. అంటే ఈ రెండు ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్సే కదా, సేమ్ ఫంక్షన్ని నువ్వు ఇప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్తో కాల్ చేస్తున్నావు. సో ఈసారి టీ దేని కింద కన్వర్ట్ అవుతుందంట, ఫ్లోట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎక్కడైతే టీ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఫ్లోట్తో రీప్లేస్ అయిపోతుంది. సో దట్ మళ్ళీ ఈ రెండిట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మళ్ళీ రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఈసారి బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 20.3 అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేసాము అంటే ఒకటే ఫంక్షన్ రాసాము, అదే ఫంక్షన్ని మనం డిఫరెంట్ డేటా టైప్స్కి వాడుతున్నాం. దిస్ ఈజ్ ద రీయూజబిలిటీ. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఫంక్షన్ టెంప్లేట్ విత్ మల్టిపుల్ పారామీటర్స్. అంటే నేను ఇందాక ప్రోగ్రాంలో ఇక్కడ పారామీటర్స్ రెండు కూడా ఒకే టైపు, రెండు కూడా టీ టైప్, అంటే ఐదర్ బోత్ ఆర్ ఇంటీజర్స్, ఐదర్ బోత్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ఇలా రెండు ఒకే టైప్ ఆఫ్ పారామీటర్స్తో నేను ఈ ప్రోగ్రామ్ రాశాను కదా. ఇప్పుడు నేను రాయబోయే ప్రోగ్రాంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్తో మనం ఈ ప్రోగ్రామ్ని రాస్తాం. అంటే ఒకటి ఇంటీజర్ అవ్వచ్చు, ఒక పారామీటర్ ఫ్లోట్ అవ్వచ్చు, మేబీ ఒకటేమో ఫ్లోట్ అయితే ఇంకొకటి ఏమొచ్చి క్యారెక్టర్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ పారామీటర్స్తో మనం ప్రోగ్రామ్ రాయాలి ఆర్ ఫంక్షన్ రాయాలి అంటే మనం ఫంక్షన్ టెంప్లెట్ విత్ మల్టిపుల్ పారామీటర్స్ని వాడతాం. సో ఇందాక చెప్పినట్టుగానే దాన్ని క్రియేట్ చేయడానికి టెంప్లెట్ అనే కీవర్డ్, ఇక్కడ 2 times క్లాస్ అనే కీవర్డ్ని వాడాను చూడండి. సో T1 అనేది ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ అయితే T2 అనేది వేరే టైప్ ఆఫ్ డేటా టైప్. ఇలా మనకి ప్రోగ్రాంలో ఎన్ని డేటా టైప్స్ కావాలి అంటే యూ నీడ్ టు డిక్లేర్ క్లాస్ T3, T4 లైక్ దట్. అండ్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్, మనకి ఫంక్షన్లో ఎన్ని టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అవి ఇక్కడ స్పెసిఫై చేస్తాం. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ ద ఫంక్షన్ విత్ మల్టిపుల్ పారామీటర్స్. సో దానికోసమని నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాను, డిఫరెంట్ పారామీటర్స్తో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాము, ఫంక్షన్ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేస్తామో నేను ఇక్కడ రాశాను. ఏం లేదు, ఇక్కడ నేను 2 పారామీటర్స్ తీసుకున్నాను, రెండు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ అని చెప్పడానికి నేను ఇక్కడ క్లాస్ X అని క్లాస్ Y అని వాడటం జరిగిందనమాట. సో ఇక్కడ ఫంక్షన్లో నేను X టైప్ ఒక వేరియబుల్ని తీసుకున్నాను, Y టైప్ ఒక వేరియబుల్ని తీసుకున్నాను, ఆ వాల్యూస్ని ఇక్కడ ప్రింట్ చేశాను. ఓకే, జస్ట్ ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే వాల్యూస్ని తీసుకొని అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడమే ఈ ప్రోగ్రామ్ పని. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటమ్మా, ఫంక్షన్ కదా, FUN అనేది ఫంక్షన్ నేమ్.
యు ఆర్ కాలింగ్ విత్ 15, 12.3. ఇక్కడ 15 అనేది ఏంటి, ఇంటీజర్. ఓకే, 12.3 అనేది ఫ్లోట్, రైట్? సో ఈ 2 వాల్యూస్తో నువ్వు ఫంక్షన్ని కాల్ చేస్తున్నావు. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఎక్స్ అనేది దేని కింద కన్వర్ట్ అవుతుందంట, ఇంటీజర్ కింద. వై అనేది ఫ్లోట్ కింద కన్వర్ట్ అవుతుంది, రైట్? సో ఇంటీజర్ అండ్ యు ఆర్ పాసింగ్ 2 వాల్యూస్ 15, 12.3 కదా. సో ఏలో 15 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది అండ్ బీలో 12.3 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏబీ వాల్యూస్ని ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం అదే ఫంక్షన్ నువ్వు కాల్ చేసినప్పుడు ఏ వాల్యూస్తో కాల్ చేసావు? ఫస్ట్ వాల్యూ అనేది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, సెకండ్ వాల్యూ అనేది ఇంటీజర్, రైట్? సో ఈసారి ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎక్స్ ఇప్పుడు దేంతో రీప్లేస్ అవుతుందంట, ఫ్లోట్తో రీప్లేస్ అవుతుంది. అండ్ వై దేంతో రీప్లేస్ అవుతుంది, ఇంటీజర్తో రీప్లేస్ అవుతుంది. సో ఎక్స్ విల్ బికమ్ ఫ్లోట్ అండ్ వై విల్ బికమ్ ఇంటీజర్, రైట్? సో అండ్ ఇప్పుడు ఎక్స్లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది, 10.5. వైలో ఏ వాల్యూ స్టోర్ అయింది, 2 వాల్యూ, రైట్? సో అదే ఎక్స్ వై కాదు, ఏబీలో స్టోర్ అవుతుంది. సో అవే వాల్యూస్ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ టెంప్లెట్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ని కూడా వాడుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఓవర్లోడింగ్ ఏ ఫంక్షన్ టెంప్లెట్. ఓవర్లోడింగ్ ఈ వర్డ్ ఎప్పుడో విన్నాం కదా. ఓవర్లోడింగ్ అంటే ఏంటి, యూజింగ్ ద సేమ్ ఫంక్షన్ నేమ్ ఆన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే ఏంటంటే ఒకటే ఫంక్షన్ నేమ్ని డిఫరెంట్ టైప్స్లో మనం డిక్లేర్ చేయడాన్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాము అని నేర్చుకున్నాం. సో ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఎలా చేస్తాము, బై డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ అండ్ టైప్ ఆఫ్ పారామీటర్స్. అంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంటుంది బట్ పారామీటర్స్ మాత్రం మారుతాయి. ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రాంలో ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై అంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి, యాడ్. సో ఇక్కడ ఫంక్షన్ 2 ఇంటిజర్స్ కోసం రాయబడింది. సేమ్ అదే యాడ్ అనే ఫంక్షన్ నేమ్ని ఇక్కడ నేను 2 ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కోసం రాశాను. సో ఇలా ఒకటే ఫంక్షన్ నేము పారామీటర్స్ మార్చి రాస్తూ ఉంటే వాటినే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటారు. అయితే ఇప్పుడు ఇదే ఫంక్షన్ ఓవర్లోడింగ్ మనం జనరిక్ ఫంక్షన్స్ ఆర్ ఫంక్షన్ టెంప్లెట్స్లో ఎలా రాస్తాము అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక టెంప్లెట్ రాశాను, ఒక ఫంక్షన్ టెంప్లెట్ రాశాను. అందులో ఏం చేశాను అంటే ఒకటే పారామీటర్ ఆర్ ఒకటే డేటా టైప్ను యూజ్ చేశాను. ఇక్కడ ఫన్ అనేది ఫంక్షన్ నేమ్, ఫన్ ఈజ్ ద ఫంక్షన్ నేమ్ విత్ ఓన్లీ 1 పారామీటర్ ఇట్ హ్యాస్. అది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది మనకి కింద నుంచి పాస్ అయిన వాల్యూని బట్టి, అంటే ఇంటిజరా, ఫ్లోటా, క్యారెక్టర్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ ఫన్ అనేది విత్ సింగిల్ పారామీటర్ నేను ప్రోగ్రామ్ రాశాను, ఒక టెంప్లెట్ రాశాను. అండ్ కిందకు వచ్చేసరికి మళ్ళీ ఇంకొక టెంప్లెట్ ఫంక్షన్ రాశాను విత్ 2 పారామీటర్స్ రాయటం జరిగింది. చూడండి, సో ఇక్కడ క్లాస్ ఎక్స్ అండ్ క్లాస్ వై అంటే ఇదొక డేటా టైపు అండ్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ డేటా టైప్. సో ఇక్కడ కూడా ఫంక్షన్ నేమ్ ఈజ్ సేమ్ బట్ ఈసారి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి. అండ్ ఈ 2 పారామీటర్స్ కూడా బి అనేది ఒక డేటా టైప్ అవుతుంది, వై అనేది ఇంకొక డేటా టైప్ అవుతుంది. అంటే రెండు సేమ్ డేటా టైప్ కాదు. ఓకే, సో బీసీ వాల్యూస్ని ఈ ఫంక్షన్లో మనం డిస్ప్లే చేస్తున్నాం. అండ్ మెయిన్ ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫన్ 10. సో ఇప్పుడు ఈ 2 ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, సింగిల్ పారామీటర్. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. అండ్ 10 అనేది ఏ టైపు, ఇంటీజర్, రైట్? సో ఈ టీ ప్లేస్లో మనకి దేంతో రీప్లేస్ అవుతుందంట, ఇంటీజర్తో రీప్లేస్ అవుతుంది. అండ్ ఇట్ విల్ డిస్ప్లే ద వాల్యూ ఆఫ్ ఏ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, 10 నువ్వు పాస్ చేసావు కదా, సో సేమ్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మెయిన్ ఫంక్షన్లోకి వస్తే ఫన్ అనే ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తున్నావు విత్ 2 పారామీటర్స్. సో ఈసారి ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది, 2 పారామీటర్స్ ఉన్న ఫంక్షన్ ఇదే కదా, సో ఆబ్వియస్లీ ఇదే కాల్ అవుతుంది విత్ 2 పారామీటర్స్. వాట్ ఆర్ దోస్, 20 అండ్ 30.5. అంటే 20 అనేది ఏ టైపు, ఇంటీజర్ టైప్, 30.5 ఫ్లోట్ టైప్. సో ఇవే వాల్యూస్ని పాస్ చేసుకొని ఈ ఫంక్షన్ టెంప్లెట్కి వస్తుంది. ఈసారి ఎక్స్ ఏమవుతుందంట, ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుంది, వై ఫ్లోట్ కింద కన్వర్ట్ అవుతుంది.
ఓకే. సో ఆ వాల్యూస్ని బీలోకి సిలోకి కాపీ చేస్తుంది. అంటే బి వాల్యూ 20 అవుతుంది, 30.5 విల్ బికమ్ ద సి. సో అవే వాల్యూస్ని మనం డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో మనం ఫంక్షన్ టెంప్లెట్స్ని కూడా ఓవర్లోడ్ చేసుకోవచ్చు బై. ఓకే. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ క్లాస్ టెంప్లెట్. అంటే ఇప్పుడు వరకు మనం జెనరిక్ ఫంక్షన్స్ని చూసాం. ఇప్పుడు జెనరిక్ క్లాసెస్ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది చూస్తున్నాం అనమాట. సో ఒక క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తాం, జనరల్గా క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాము, బై యూజింగ్ క్లాస్ నేమ్, రైట్. within the class name we need to specify the data members like int, float, అలా డిఫరెంట్ డేటా మెంబర్స్ని స్పెసిఫై చేస్తాం. అండ్ తర్వాత వాటికి సంబంధించిన ఫంక్షన్స్ని స్పెసిఫై చేస్తాం కదా. సో అలానే సేమ్ అదే టైప్లో మనం క్లాస్ టెంప్లెట్ని కూడా మనం డిక్లేర్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం ఏ డేటా టైప్ యూజ్ చేస్తున్నాము అనేది అది కాల్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో అందుకనే నేను ఇక్కడ ఏం చెప్పాను, క్లాస్ టీ అనేది ఏంటి, టెంప్లెట్ ఆర్గ్యుమెంట్. ఆ టెంప్లెట్ ఆర్గ్యుమెంట్ నువ్వు ఇంటీజర్ని పంపిస్తే ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుంది, ఫ్లోట్ని పంపిస్తే ఫ్లోట్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ నార్మల్గానే క్లాస్నే విత్ ఇన్ ద బ్రేసెస్ మనం డేటా మెంబర్స్ని, మెంబర్ ఫంక్షన్స్ని కూడా డిక్లేర్ చేస్తాం. ఓకే ఫైన్. క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, నార్మల్ క్లాస్ అయితే క్లాస్ నేము, ఆబ్జెక్ట్ నేము, అవునా కదా. సో అలానే కాకపోతే ఇది జనరిక్ క్లాస్ కదా, ఆర్ టెంప్లెట్ క్లాస్ కదా. సో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే క్లాస్ నేము విత్ ఇన్ ద యాంగులర్ బ్రాకెట్స్ మనం ఇక్కడ డేటా టైప్ని స్పెసిఫై చేస్తాం, దెన్ ద ఆబ్జెక్ట్ నేమ్ని స్పెసిఫై చేస్తాం. అంటే నీకు ఇక్కడ టీ అనేది ఇంటీజర్ కింద కన్వర్ట్ అవ్వాలి అనుకోండి, ఇక్కడ క్లాస్ నేమ్ తర్వాత యాంగులర్ బ్రాకెట్స్లో నువ్వు ఇంటీజర్ అని రాస్తావు. అదే టీ నువ్వు ఇక్కడ ఫ్లోట్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్లో ఫ్లోట్ అని రాస్తావు. క్యారెక్టర్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే యాంగులర్ బ్రాకెట్స్లో క్యారెక్టర్ అని రాస్తావు. లేదు స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే స్ట్రింగ్ అని రాస్తారనమాట. ఓకేనా. సో అదే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాను. ఒక టెంప్లెట్ క్లాస్ని క్రియేట్ చేశాను బై యూజింగ్ ద టెంప్లెట్ కీవర్డ్. అండ్ ఇక్కడ క్లాస్ నేమ్ అనేది ఏ. ఇందులో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, ఓన్లీ సింగిల్ డేటా టైప్ ఉంది, అది కూడా టీ టైప్. ఓకే. ఈ టీ టైప్లో 2 వాల్యూస్ ఉన్నాయి, దట్ ఈస్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2. దీస్ ఆర్ ద డేటా మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ ఏ. అండ్ ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్ లోపల ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి సమ్ని డిస్ప్లే చేస్తున్నాను అనమాట. ఓకే. సో మెయిన్ ఫంక్షన్లో ఏం చేశాను, ఎలా చెప్పాను, క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ నేము విత్ ఇన్ ద యాంగులర్ బ్రాకెట్స్ డేటా టైప్ని స్పెసిఫై చేస్తాము, దెన్ ద ఆబ్జెక్ట్ నేమ్, రైట్. సో ఏ అనేది ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇది క్లాస్ నేమ్. అండ్ యాంగులర్ బ్రాకెట్స్లో మనం డేటా టైప్ని స్పెసిఫై చేసాం. అండ్ ఇక్కడ డి అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ నేమ్. ఓకే. సో ఎప్పుడైతే మీరు యాంగులర్ బ్రాకెట్లో ఇంట్ అని రాశారో ఈ క్లాస్ టెంప్లెట్లో టీ వాల్యూ దేని కింద కన్వర్ట్ అవుతుందంట, ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎక్కడైతే మనకి టీ ఉందో ఆ ప్లేస్ మొత్తం ఇంటీజర్తో సబ్స్టిట్యూట్ చేసేస్తుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు, డి డాట్ యాడ్ అంటే యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు. సో ఆటోమేటికల్గా ఇక్కడికి వెళ్ళి సమ్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్లాస్ టెంప్లెట్ విత్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ మల్టిపుల్ పారామీటర్స్. మనం ఇందాక చూసాం కదా, ఆ క్లాస్లో ఒక టైప్ ఆఫ్ పారామీటరే ఉంది మనకి. ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ క్లాస్లో వాడాలి అంటే ఎలా వాడతాము అంటే, సేమ్ టెంప్లెట్ కీవర్డ్ క్లాస్ ఒక డేటా టైప్, ఇది ఫస్ట్ డేటా టైప్ అనుకుంటాం, క్లాస్ T2 ఈజ్ అనదర్ డేటా టైప్. అలా మీరు ఎన్ని డేటా టైప్స్ని వాడాలి అనుకుంటే T1, T2, T3 అలా రాస్తాం. విత్ ఇన్ దట్ క్లాస్ అండ్ క్లాస్ నేమ్ అండ్ ద రిమైనింగ్ క్లాస్కి సంబంధించిన డేటా మెంబర్స్ని, మెంబర్ ఫంక్షన్స్ని ఇక్కడ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ నేమ్. ఇక్కడ మనకి క్లాస్లో 2 డేటా టైప్స్ని వాడాము అంటే T1, T2. సో హియర్ యూ నీడ్ టు స్పెసిఫై డేటా టైప్స్ ఆఫ్ ద క్లాస్ మెంబర్స్ అండ్
హియర్ యూ హ్యావ్ టు స్పెసిఫై ద ఆబ్జెక్ట్ అనమాట. అంటే సపోజ్ ఇక్కడ T1 ఇంటిజరు, T2 ఫ్లోట్ అనుకుందాం. అప్పుడు ఎలా కాల్ చేస్తాము అంటే క్లాస్ నేమ్ T1ని ఇంటిజర్ అనుకుందాం, T2ని ఫ్లోట్ అనుకుందాం, అండ్ ఆబ్జెక్ట్ నేమ్ స్పెసిఫై చేస్తాం. ఓకే, నెక్స్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాను చూడండి. సో ఈ టెంప్లెట్ లోపల క్లాస్ T1 T2 అని ఇచ్చాను. క్లాస్ హియర్ ఏ ఈజ్ ద క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్ లోపల ఏబి అనే మెంబర్స్ ఉన్నాయి. ఈ మెంబర్స్ అనేవి డిఫరెంట్ డేటా టైప్స్ చూడండి. T1 అనేది ఒక టైప్ ఆఫ్ డేటా టైపు, T2 అనేది ఒక టైప్ ఆఫ్ డేటా టైప్. నెక్స్ట్ ఒక కన్స్ట్రక్టర్ రాశాను. ఆ కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? వెన్ ఎవర్ యూ క్రియేట్ ద ఆబ్జెక్ట్, రైట్? సో ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యి వాల్యూస్ ఎక్స్కి వైకి ఇచ్చిన వాల్యూస్ని ఏబికి షిఫ్ట్ చేస్తుంది. తర్వాత డిస్ప్లే అనే ఫంక్షన్ రాయడం జరిగింది. డిస్ప్లే ఫంక్షన్లో ఏబి వాల్యూస్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్కి వచ్చేసరికి మెయిన్ ఫంక్షన్లో చూడండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఏం చెప్పాను? క్లాస్ నేము, హియర్ యూ విత్ ఇన్ ద యాంగులర్ బ్రాకెట్స్ డేటా టైప్ స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఫస్ట్ డేటా టైప్ కింద ఇంటిజర్ ఇచ్చాను, సెకండ్ డేటా టైప్ కింద ఫ్లోట్ ఇచ్చాను. ఓకే, సో అంటే ఇక్కడ T1 ఇంటిజర్ అవుతుంది, T2 అనేది ఫ్లోట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎక్కడైతే T1 ఉందో ఆ ప్లేస్లో ఇంటిజర్ కింద, T2 అనేది ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ D ఆఫ్ 5, 6.5 అంటే ఇక్కడ D అనేది ఏంటి? D అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎవరు కాల్ అవుతారని చెప్పాను? కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఇక్కడ X వాల్యూ అనేది 5 కింద, Y వాల్యూని 6.5 కింద అసైన్ చేస్తుంది. నెక్స్ట్ అక్కడ నుంచి ఆబ్జెక్ట్లో ఏ వాల్యూ 5 అవుతుంది, B వాల్యూ 6.5 అవుతుంది. ఇక్కడ చూడండి. సో ఈ ఆబ్జెక్ట్ D అనే ఆబ్జెక్ట్లో ఏ వాల్యూ 5, B వాల్యూ 6.5. నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు? D.display ఫంక్షన్ అంటే మీరు డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే కాల్ అయిందో ఆ డిస్ప్లే ఫంక్షన్ లోపల ఏబి వాల్యూస్ని డిస్ప్లే చేస్తున్నాం. ఏ వాల్యూ ఎంత? 5 అండ్ బి వాల్యూ 6.5 అనేది డిస్ప్లే చేస్తున్నాం. సో ఇలా మనకి 2 పారామీటర్సే కాదు, వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ పారామీటర్స్ బై యూజింగ్ ద క్లాస్ ఫంక్షన్, క్లాస్ టెంప్లేట్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ. అంటే ఆల్రెడీ ఏవైతే మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఫంక్షన్స్ ఉంటాయో, ఏవైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా స్టాండర్డ్ టెంప్లేట్స్ కింద క్రియేట్ చేసి పెట్టడం జరిగిందనమాట. జనరల్గా మనకి కాన్సెప్ట్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్లో యూజ్ అవుతుంది. డేటా స్ట్రక్చర్స్ అంటే మీరు సిలో మీరు చూసే ఉంటారు, సార్టింగు, సర్చింగు, క్యూసు. సో మేబీ నెక్స్ట్ కమింగ్ సెమిస్టర్స్లో కూడా మీరు చదువుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్లో ప్రోగ్రామింగ్ లెంత్ బాగా పెద్దగా ఉంటుంది. అంటే ఒక ప్రోగ్రామ్ మేబీ 40 or 50 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇలా ప్రోగ్రామింగ్ రాసినప్పుడు మనకి ఓన్లీ ఒక పర్టికులర్ డేటా టైప్కి ఆ ప్రోగ్రామ్ రాసుకుంటే మిగతా డిఫరెంట్ డేటా టైప్స్కి మళ్ళీ అదే ప్రోగ్రామ్ రాయటం మళ్ళీ రాయాల్సి వస్తుంది. కనుక వాటిని స్టాండర్డ్ టెంప్లేట్స్ కింద క్రియేట్ చేసి పెట్టడం జరిగిందనమాట. సో అవన్నీ కూడా స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ అనే దాంట్లో ఉంటాయి. సో ఈ స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీలో మనకి జనరల్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటి అంటే కంటైనర్స్, అల్గోరిథమ్స్ అండ్ ఇటిరేటర్స్. కంటైనర్స్, అల్గోరిథమ్స్ అండ్ ఇటిరేటర్స్. కంటైనర్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈ స్టాండర్డ్ టెంప్లేట్స్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ కంటైనర్స్లో ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్కి మెమరీ అలొకేషన్ కానీ అదంతా కూడా మనం ఈ కంటైనర్లో చూస్తామన్నమాట. సో జనరల్గా కంటైనర్స్లో ఏమున్నాయని చెప్పాను? డీక్యూస్, లిస్టు, వెక్టార్, మ్యాప్, ఇవన్నీ కూడా కంటైనర్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ అల్గోరిథం. సో మనకి ప్రోగ్రామ్కి సంబంధించిన కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ అంతా కూడా మనకి ఈ అల్గోరిథంలో స్టోర్ అవుతుందన్నమాట. లైక్ సర్చింగ్ కానీ, సార్టింగ్ కానీ, లేకపోతే క్యూస్ కానీ, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన కోడ్ అంతా కూడా మనకి అల్గోరిథంలో స్టోర్ అవుతుంది.
అలానే అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇటిరేటర్స్. ఇటిరేటర్స్ అంటే ఇటిరేటర్స్ ఆర్ జస్ట్ లైక్ ఏ పాయింటర్స్. అంటే మనకి కంటైనర్కి అల్గారిథంకి మధ్యలో పాయింటర్స్నే ఇటిరేటర్స్ అంటారు. అంటే ఈ డేటాని పిక్ చేసుకోవడానికి మనకి ఈ ఇటిరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు ఈ ఫిగర్లో చూసుంటారు. సో దీస్ ఆర్ ద కంటైనర్స్. కంటైనర్స్ అంటే చెప్పాను కదా ఆబ్జెక్ట్స్ అని. సో ఆబ్జెక్ట్స్ అన్నీ కంటైనర్లో ఉంటాయి. వాటికి సంబంధించిన అల్గారిథమ్స్ అన్నీ పక్కన ఉన్నాయి చూడండి. సో ఈ కంటైనర్ని ఆబ్జెక్ట్ని రెండింటిని కలిపేది ఎవరు అంటే ఈ ఇటిరేటర్స్. ఈ ఇటిరేటర్స్ పాయింటర్స్ కింద వర్క్ చేసి ఈ అల్గారిథమ్ని అండ్ కంటైనర్ని రెండింటినీ కూడా కలుపుతుంది అనమాట. అంటే విచ్ ఈజ్ యూస్ టు పిక్ ద డేటా. ఓకే, ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్స్ గురించి ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. జనరల్గా ఈ టెంప్లెట్స్ అనేవి ఎందుకు అంటే ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీని తగ్గించుకోవడానికి అని చెప్పాను. అలానే ప్రోగ్రాంలో రిడెండెన్సీని తగ్గించుకోవడానికి అని కూడా మీకు చెప్పాను. సో ఇక్కడ చూడండి, C++ సపోర్ట్స్ పవర్ఫుల్ ఫీచర్ దిస్ ఈస్ నోన్ యాజ్ టెంప్లెట్స్ టు ఇంప్లిమెంట్ ద కాన్సెప్ట్ ఆఫ్ జెనరిక్ ప్రోగ్రామింగ్. జనరలైజ్డ్ ప్రోగ్రామ్ని రాయటానికని మనం టెంప్లెట్స్ అనేది వాడతాం. అలానే టెంప్లెట్స్ అలౌ us టు క్రియేట్ ఎ ఫ్యామిలీ ఆఫ్ క్లాసెస్, ఫ్యామిలీ ఆఫ్ ఫంక్షన్స్ టు హ్యాండిల్ డిఫరెంట్ డేటా టైప్స్. చెప్పాను కదా టెంప్లెట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్లాస్ టెంప్లెట్, ఇంకొకటి ఫంక్షన్ టెంప్లెట్. అలానే టెంప్లెట్స్ క్లాసెస్ and functions eliminate the code duplication of different data types and thus make the development easier and faster. So different data types ki different times different codes రాయటం వల్ల డూప్లికేషన్ ఆఫ్ డేటా పెరుగుతుంది కనుక మనం ఈ జెనరిక్ టెంప్లెట్స్ ఆర్ క్లాస్ టెంప్లెట్స్ ఆర్ ఫంక్షన్ టెంప్లెట్స్ని మనం వాడుతున్నాం అనమాట. అలానే మల్టిపుల్ పారామీటర్స్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ బోత్ క్లాసెస్ అండ్ ఫంక్షన్ టెంప్లెట్స్. చెప్పాను కదా ఫంక్షన్ టెంప్లెట్లో సింగిల్ టైప్ ఆఫ్ పారామీటర్ ఉండొచ్చు, మల్టిపుల్ పారామీటర్స్ ఉండొచ్చు. అలానే క్లాస్ టెంప్లెట్లో కూడా సింగిల్ టైప్ ఆఫ్ పారామీటర్ ఉండొచ్చు అండ్ ఫంక్షన్ మల్టిపుల్ పారామీటర్స్ ఉండొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, టెంప్లెట్ ఫంక్షన్స్ క్యాన్ ఆల్సో బి ఓవర్లోడెడ్. ఇవి కూడా మనం చూసాం. సో ఫంక్షన్ టెంప్లెట్స్ని మనం ఓవర్లోడ్ చేసుకోవచ్చు. ఓవర్లోడింగ్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ ద సేమ్ నేమ్ ఇన్ డిఫరెంట్ సబ్సీక్వెన్సెస్. థ్యాంక్ యూ.